అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశానికి ఒక కీలక సవాల్ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల ఎగుమతిదారుగా ఉన్న మనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారతీయ ఫార్మా ఉత్పత్తులపై ఏకంగా 100% తారిఫ్ విధించి భారత్ పై మరోసారి తన అక్కసు వెలగక్కారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన భారతీయ ఔషధ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. అక్టోబర్ 1, 2025 నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే బ్రాండెడ్ పేటెంట్ పొందిన ఔషధాలపై 100% తారిఫ్ ను అమలు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు ఈ తారిఫ్ నుంచి మినహాయింపు ఉంటుంది. వాస్తవానికి భారతదేశం నుండి అమెరికాకు జరిగే ఫార్మా ఎగుమతుల్లో అత్యధికం జెనరిక్ ఔషధాలే. ఈ కొత్త తారిఫ్ ప్రధానంగా పేటెంట్ పొందిన ఔషధాలపైనే ఉన్నప్పటికీ భారతీయ ఫార్మా దిగ్గజాలకు ఇది మార్కెట్ పునః సమీక్షకు ఒక బలమైన హెచ్చరిక. అమెరికా మార్కెట్ ను నిలుపుకోవాలంటే వారు అక్కడే ప్లాంట్లను నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చర్య దేశీయ తయారీని ప్రోత్సహించే ట్రంప్ విధానంలో భాగం. అయితే ఔషధాలపై సుంకం పెరగడం వల్ల అమెరికాలోని ప్రజలకు ముఖ్యమైన మందుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.